భయ్యా ఇప్పుడే కోర్ట్ మూవీ చూసొచ్చా. మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. మూవీలో చూపెట్టిన సీన్స్ కానీ చాలా బాగా అనిపించాయి నాకు మాత్రం. హిట్ 3కి మాత్రం నేను వెళ్తాను భయ్యా పక్కా. నాని అన్న నాకు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకవేళ కోర్ట్ మూవీ నచ్చకపోతే నా హిట్ 3 మూవీ కూడా రాకూడదు. నాని అన్న మూవీ పైన కాన్ఫిడెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా అసలుకి. మూవీ మాత్రం ప్రామిసింగ్ ఉంది. డెఫినెట్ గా వాచ్ చేయొచ్చు మూవీ మాత్రం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు భయ్యా. ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలిసింది, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఇంకా వాళ్ళ తెలిసిన ఒక చుట్టాలు ఆయన పోలీస్ కేసు పెట్టేశాడు ఆ అబ్బాయి పైన. పోలీసులని తీసుకెళ్లిపోయారు భయ్య. పాక్సో కేసు అని ఇంకా లేనిపోయిన కేసులన్నీ పెట్టేశాడు ఆ అబ్బాయి పైన. లవ్ స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది భయ్య నాకు మాత్రం. వాళ్ళిద్దరి స్టోరీ మాత్రం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ ఇంకా కేసు చుట్టే తిరిగిద్ది భయ్య. సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా కోర్టుకు వెళ్ళిపోద్ది. కోర్టులో జరిగే సీన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తారు భయ్య, ఒక డైలాగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా అబ్బాయి బయటకు వచ్చాడా లేదనే మూవీ స్టోరీ భయ్య. మూవీ మాత్రం చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ కోర్టులో సీన్స్ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ భయ్య అసలుకి. ఇంకా శివాజీ గారి యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ ఇచ్చారు ఈయన మాత్రం అసలుకి. దర్శి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది భయ్య. కోర్టులో చెప్పే సీన్స్ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ అసలుకి. సీన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా సాయి కుమార్ గారు చెప్తారు భయ్య, ఆయన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆయన యాక్టింగ్. ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా బాగా చేశారు భయ్య మూవీలో. సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి భయ్య. సాంగ్ మాత్రం వేరే అంటే వేరే లెవెల్. ఇంకా ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాని గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇంకా అలా ఉండదు, అందరికి తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రొడ్యూస్ చేసిన మూవీ టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసాడు భయ్య మూవీ మాత్రం. ఎంతమంది ఈ మూవీ చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.